ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుమ్ దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మనం వాళ్ళకు ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని మన గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఇది ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ధనిష్ఠా నక్షత్ర జాతకులు ఎవరైనా సరే 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ ధనిష్ఠా నక్షత్ర జాతకులు కుంభరాశికే చెందిన వారై ఉంటారన్న విషయాన్ని గమనించాలి. అలాగే శతభిష నక్షత్ర జాతకులు 1, 2, 3, 4 పాదాల వాళ్ళు శతభిష నక్షత్ర జాతకులు కూడా ఈ కుంభరాశికి చెందిన వారై ఉంటారు. అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులు 1, 2, 3 పాదాలకు చెందిన పూర్వభాద్ర నక్షత్రకులు కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మరి ఈ కుంభరాశికి చెందిన జాతకుల్లో ఈ ధనిష్ఠా నక్షత్ర జాతకులు వాళ్ళు జన్మ పుడుతూనే వాళ్ళు కుజ అంతర్దశలో పుట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే కుజ అంతర్దశతోనే వాళ్ళ యొక్క లైఫ్ స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే శతభిష నక్షత్ర జాతకులకి రాహు అంతర్దశతో వాళ్ళకి లైఫ్ స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి గురు దశతో వాళ్ళ యొక్క జీవితం ప్రారంభమవుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల నేను చెప్పినట్టుగా ఈ 3 నక్షత్ర జాతకులు కూడా వాళ్ళు ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ధనిష్ఠా నక్షత్ర జాతకంలో పుడితే ఖచ్చితంగా వాళ్ళకి కుజ మహాదశతో వాళ్ళ యొక్క లైఫ్ స్టార్ట్ అవుతుంది. అలాగే శతభిష నక్షత్రంలో పుడితే కనుక వాళ్ళ లైఫ్ రాహు మహాదశతో ప్రారంభమవుతుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో పుడితే కనుక వాళ్ళ లైఫ్ గురు మహాదశతో ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకుల్లో 3వ పాదం వాళ్ళు మరి వీళ్ళకి కొంచెం ఆలోచన అనేది, అభిమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తమ మీద తమకి విపరీతమైన అభిమానం ఉంటుంది. కొంచెం అనాలోచితంగా ప్రవర్తించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఈ ధనిష్ఠా నక్షత్ర జాతకంలో ధనిష్ఠా నక్షత్రం 3వ పాదంలో పుట్టిన వాళ్ళలో సాధారణంగా కొంచెం పొట్టివారై ఉంటారు. ఆ నక్షత్రాలకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొంచెం పొట్టివారై ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది అందరికీ కూడా ఉంటుందని కాదు, సాధారణంగా నేను చెప్పే ఫలితాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. విద్యాభివృద్ధి బాగానే ఉంటుంది ఈ ధనిష్ఠా నక్షత్ర జాతకులకి. ఇలా 3వ పాదం వాళ్ళకి విద్యాభివృద్ధి బాగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి వీళ్ళకి ఎప్పటి నుంచి ఈ దశ బాగుంటుందంటే 18 సంవత్సరాల వయసు నుంచి వీళ్ళకి ధనిష్ఠా నక్షత్ర జాతకం 3వ పాదం వాళ్ళకి చాలా వరకు బాగుంటుంది. అప్పటి నుంచి వాళ్ళ యొక్క గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ధనిష్ఠా నక్షత్ర ధనిష్ఠా నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి కొంచెం ఉద్రేక స్వభావం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ నక్షత్ర పాదంలో పుట్టిన వాళ్ళు కొంచెం స్థూలకాయలు అవ్వడానికి, కొంచెం లావుగా ఒళ్ళు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే వాళ్ళకి సంఘంలో మంచి పేరు పరిస్థితులు బాగా ఉంటాయి. మంచి రాజకీయవేత్తలుగా, అలాగే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే వాళ్ళుగా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 45 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం వీళ్ళు ఆదాయం సంపాదించడంలో పీక్ పొజిషన్కి వెళ్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ ధనిష్ఠా నక్షత్రం
3-4 పాదాల్లో పుట్టిన స్త్రీలైతే ఖచ్చితంగా అలాంటి స్త్రీలకి కొంచెం దాన ధర్మాల మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, మంచి నేర్పరితనం ఉంటుంది, సమయస్ఫూర్తి ఉంటుంది. ఖచ్చితంగా జీవితంలో ధనాన్ని సంపాదించి ధనవంతురాలు అయ్యే అవకాశం ఉంటుంది. మంచి సంతానం కూడా వీళ్ళకి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ నక్షత్ర జాతకులకి మరి 4వ పాదం వాళ్ళకి శతభిష నక్షత్ర జాతకుల్లో 1, 2, 3, 4 పాదాల వాళ్ళు కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. ఈ 1వ పాదం వాళ్ళకి ఈ నక్షత్రంలో పుట్టిన అంటే శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మంచి దాన ధర్మాలు చేసే వాళ్ళు అయి ఉంటారు. మంచి దైవభక్తి ఉంటుంది, మంచి నేర్పరితనం ఉంటుంది, సమయస్ఫూర్తి ఉంటుంది. మంచి జీవితంలో ధనవంతురాలుగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తుందన్న విషయాన్ని గమనించాలి. వీళ్ళకి పుట్టిన పిల్లలు కూడా మంచి అదృష్ట భాగ్యాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ శతభిష నక్షత్ర జాతకాలలో నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా కూడా వీళ్ళకి పురుషులకైతే ఖచ్చితంగా మరి మంచి రాజకీయ చతురత్వం ఉంటుంది, మంచి సమయస్ఫూర్తి ఉంటుంది, మంచి రాజకీయ నాయకులు అవుతారు వాళ్ళు. అలాగే మంచి భూముల్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటుంది. వీళ్ళ పిల్లలు ముఖ్యంగా పిల్లలు మంచి వృద్ధిలోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు మంచి స్వతంత్రులై ఉంటారు, ఇతరుల మీద ఆధారపడరు, ఇతరుల మీద వీళ్ళు ఇతరులకి ఏ పని అప్పగించరు, తమ పనేదో తాము చేసుకుంటారు, తమ కష్టాన్ని తాము నమ్ముకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా వీళ్ళు ఎక్కువగా కూడా భార్య అంటే విపరీతమైన ప్రేమాభిమానాలు చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇందులో అంటే ఈ నక్షత్ర జాతకుల్లో కొంతమంది మాత్రం కొంచెం అన్ని విషయాల్ని కూడా ఓపెన్ చేయకుండా అంటే కొంచెం సమయానికి తగ్గట్టుగా ప్రవర్తించే వారిగా ఉండటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి రాహు మహాదశతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా పిల్లలు ఎవరైనా ఈ నక్షత్రంలో పుడితే కనుక ఖచ్చితంగా వెంటనే మీరు ఎందుకంటే రాహు కాబట్టి రాహు కనుక దుష్ట స్థానాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు రావడానికి కానీ ఇతరత్ర సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెంటనే పేరెంట్స్ వాళ్ళకి వెంటనే ఆ జాతక పరిశీలన చేయించుకొని దానికి తగ్గ పరిహారాలు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఇక పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టిన స్త్రీలు చాలా ధనవంతురాలై ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, మంచి అదృష్టమైన సంతానం కూడా వీళ్ళకి కనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. విద్యా వినయం కూడా ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే కొంచెం ఈ మోడర్న్ అంటే సోఫిస్టికేటెడ్ లైఫ్ అంటే ఎక్కువగా ఇష్టం. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి నక్షత్రంలో పుట్టిన వాళ్ళంతా కూడా అంటే 1, 2, 3 పాదాలలో పుట్టిన వాళ్ళు సాధారణంగా పురుషులు అయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా కూడా స్త్రీలకి కొంచెం స్త్రీ లోలులు అయి ఉంటారు. స్త్రీలకి వాళ్ళు చెప్పు చేతల్లో ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మంచి ధైర్య సాహసాలు ప్రదర్శించినప్పటికీ కూడా రాజకీయ చతురతతో వీళ్ళు ప్రవర్తించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వీళ్ళని అంచనా వేయటం కొంచెం కష్టం, ఎందుకంటే వీళ్ళు పైకి ఒకలాగా ఉంటారు, లోపల ఇంకొక రకంగా ఉంటారు. కాబట్టి వీళ్ళని అంచనా వేయటం ఎక్కువగా కష్టం. అలాగే వాళ్ళు ఏం మాట్లాడుతుంది కూడా ఇతరులకి అంతగా అర్థం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. భార్య పిల్లల మీద ఎక్కువగా ప్రేమాభిమానాలు చూపిస్తారు. అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా
జీవితంలో ఎక్కువగా సుఖపడడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ సుఖానికి ఎవరు అడ్డొచ్చినా కూడా వీళ్ళు అంతగా టాలరేట్ చేయరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చాలా చురుగ్గా ఉంటారు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వీళ్ళ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల్లో 1, 2, 3 పాదాలలో పుట్టిన వాళ్ళకి మళ్ళీ సపరేట్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 1వ పాదంలో పుట్టిన వాళ్ళు మంచి హోదాలు సంపాదిస్తారు, మంచి సాధు శీలత్వం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి 2వ పాదంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా కష్టపడలేరు. భార్య బిడ్డల మీద మంచి ప్రేమాభిమానాలు ఉంటాయి. మంచి స్వతంత్ర జీవితం అంటే వీళ్ళకి ఎక్కువ ఇష్టం. వ్యవహారపు చిక్కులు వీళ్ళు ఎక్కువగా పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక 3వ పాదంలో పుట్టిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా స్వార్థ బుద్ధితోనే ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దేనికి తట్టుకోలేరు, వీళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటారు. అలాగే వీళ్ళకి ఇతరులకి నీతులు చెప్తారు కానీ వాళ్ళంతటా వాళ్ళు ఆచరించరన్న విషయాన్ని గమనించాలి. అలాగే డబ్బులు అయితే బాగా సంపాదిస్తారు. అయితే డబ్బులు సంపాదించినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన భేద పలుకులు పలకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఒకసారి ఏమో మంచి బ్రహ్మచారిగా, ఇంకొకసారి ఏమో మంచి సంసారిగా ప్రవర్తించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళ పుత్రులు కూడా మంచి అభివృద్ధిలోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులకి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులంతా కూడా ఆయా లక్షణాలు కలిగి ఉంటారు. ఇదే కాకుండా అంటే ఇదొక్కటే కాదు, ఇది యావరేజ్గా నేను చెప్పిన అంశాలు కాబట్టి ఇదే కాదు, మళ్ళీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా మనం ఖచ్చితంగా చేయాలి. మీరు ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయాలి. అక్కడ మీరు పుట్టే లగ్నాన్ని బట్టి, అలాగే ఇతర గ్రహాలను బట్టి, అలాగే శుభగ్రహాలను బట్టి, అలాగే దుష్టగ్రహాల వీక్షణను బట్టి, శుభగ్రహాల వీక్షణను బట్టి మనం ఆ యొక్క వ్యక్తుల యొక్క లక్షణాలని అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జాతక పరిశీలన చేయించుకుంటే ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు కూడా వారి ఆయా వ్యక్తుల యొక్క లక్షణాలను కానీ భవిష్యత్తును కానీ ఖచ్చితంగా అంచనా వేయడానికి వీలు కుదురుతుందన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా సాధారణమైన ఫలితాలే. మీ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే, మీ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయించుకోవాలంటే ఖచ్చితంగా మీ హోరోస్కోప్ చూసుకోవాల్సిందే, మీ జాతక చక్రం వేయించుకుని చూసుకోవాల్సిందే. దాన్ని బట్టి కూడా ఈ లక్షణాలు చాలా వరకు మారడానికి అవకాశం ఉంటుంది. ప్రేక్షకులు దయచేసి ఈ విషయాన్ని గమనించమని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.